హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఈజ్ విక్కీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బేడి హనుమంతుడి గుడి గురించి తెలుసుకుందాం. ఈ బేడి హనుమంతుడి గుడి వచ్చేసి మన పూరి జగన్నాథ ఆలయానికి కొద్దిపాటి దూరంలో సముద్రపు ఒడ్డున ఉంటుంది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు. ఆ సముద్రపు ఒడ్డున ఆంజనేయ స్వామి కొలువై ఆ సముద్రుణ్ణి అదుపులో ఉంచుతూ పూరి నగరాన్ని, ఆలయాన్ని అండ్ అక్కడ ఉన్న భక్తుల్ని నిత్యం రక్షిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి బంగారపు గొలుసులతో కట్టివేయబడి ఉంటాడు. అండ్ ఆ బంగారపు గొలుసులతో కట్టివేసింది ఎవరో కాదు, మన జగన్నాథుడే. మరి జగన్నాథ స్వామి ఆంజనేయ స్వామిని ఎందుకని బంగారపు గొలుసులో కట్టివేశాడు అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ అంతకంటే ముందు మన పూరి జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. అయితే ఎంతో ప్రసిద్ధి చెందిన మన పూరి జగన్నాథ ఆలయం వచ్చేసి ఒడిశా రాష్ట్రం పూరిలో ఉంది. అయితే ఈ ఆలయం చార్ధంలో ఒకటి. చార్ధం అంటే మీకు తెలిసే ఉంటుంది, పూరి, ద్వారకా, బద్రీనాథ్, రామేశ్వరం ఈ 4 ఆలయాలను కలిపి ఒకటిగా అనేదే చార్ధం. సో చార్ధంలో పూరి ఆలయం కూడా ఒకటి. అండ్ ఇక్కడ దారువు బ్రహ్మ అనే ఒక కథ అయితే పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. అయితే అదేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. శ్రీకృష్ణుడు ద్వారక విడిచిన తర్వాత ఆయన శరీరంలోని ఒక భాగం దారువు అంటే కట్టె రూపంలో సముద్రంలో తేలింది. అలా తేలుతున్న ఆ దారువు ఒక మహారాజుకు అయితే కనిపించింది. ఆయన పేరు వచ్చేసి ఇంద్రద్యుమ మహారాజు. అయితే ఆయనకు ఆ దారువు దొరికింది. అయితే ఆ దొరికిన దారువు పూర్తిగా కట్టెగా కాకుండా కొంచెం విచిత్రంగా అనిపించింది. సో ఆ దారువుతో విగ్రహాలను చెక్కాలని ఆ మహారాజు నిర్ణయించుకున్నాడు. అయితే అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వచ్చి ఇలా అన్నాడు, నేను ఆ విగ్రహాలను చెక్కుతాను, కానీ మీరు లోపలికి చూడకూడదు, నేను ఆ విగ్రహాలు చెక్కడం అయిపోయేంత వరకు మీరు రాకూడదు అని షరతునైతే పెడతాడు. అయితే ఆ షరతుకు ఒప్పుకున్న మహారాజు ఆ విశ్వకర్మని, ఆ దారువుని ఒక రూమ్ లోకి పంపించి విగ్రహాలు చెక్కడానికి ఒప్పుకుంటాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా సరే ఆ విగ్రహాలు చెక్కుతున్నట్టు గానీ ఏ శబ్దము, ఎలాంటి ప్రయత్నము రాకపోవడంతో అసలు లోపల ఈ విశ్వకర్మ ఏం చేస్తున్నాడనే సందేహం ఆ మహారాజుకు వస్తుంది. సో చాలా రోజులు అలా చూసిన తర్వాత ఆ గది తలుపులను అయితే ఆ మహారాజు తెరుస్తాడు. అయితే అక్కడ ఎవరు ఉండరు, విశ్వకర్మ ఉండరు, ఎవరు ఉండరు. కానీ ఆతృతతో ఆ రాజు తలుపు తెరిచాక అప్పటికే విగ్రహాలు పూర్తి కాకుండా ఉండిపోతాయి. అందుకే ఇక్కడ ఉన్న జగన్నాథుడు చేతులు, కాళ్ళు పూర్తిగా ఉండవు. అండ్ అలాగే సుభద్ర, బలభద్ర విగ్రహాలు కూడా ప్రత్యేక ఆకారంలో ఉంటాయి. అండ్ అలాగే ఈ ఆలయం దగ్గర జరిగే రథోత్సవం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందిందని చెప్పాలి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను భారీ రథాలతో ఊరేగిస్తారు. అండ్ లక్షల మంది భక్తులు రథాలను లాగుతారు. ఇక్కడ దొరికే మహాప్రసాదం కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ తయారు చేసే ప్రసాదం అగ్నిపై కాకుండా ఆవిరిపై వండుతారు. అండ్ అలాగే మట్టి కుండల్లో వండుతారు. సో ఇది మన పూరి జగన్నాథ ఆలయం యొక్క ప్రసిద్ధి చెందిన కథ అని చెప్పాలి. ఇప్పుడు మన బేడి హనుమంతుడి గుడి విషయానికి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామిని సాక్షాత్తు ఆ జగన్నాథుడే బంగారు గొలుసులతో ఎందుకు బంధించాడనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే సముద్ర దేవుడు జగన్నాథుడి భక్తిలో లీనమై ఆ స్వామి పాదాలను చేరుకోవడానికి నిత్యం ప్రయత్నించేవాడు. కానీ అలా ఆ స్వామి పాదాల చెంతకు చేరేందుకు ప్రయత్నించిన ప్రతిసారి పూరి నగరం అంతా జల ప్రభావంతో మునిగిపోయేది. ఇలా ప్రతిసారి సముద్రుడు ప్రయత్నించడం వల్ల పూరి నగరం అంతా జల ప్రభావంతో మునిగిపోవడంతో ప్రజలు కష్టాలు పడేవారు. సో ఆ ప్రజల కష్టాన్ని చూసి గ్రామాన్ని కాపాడేందుకు ఆ జగన్నాథ స్వామి తన ప్రియ భక్తుడైన హనుమంతుడిని పిలిచి, హనుమ, నాకు నీ సాయం కావాలి. ఈ సముద్ర దేవుడి భక్తి మరియు ప్రేమ వల్ల నా భక్తులకు ఆటంకాలు సంభవిస్తున్నాయి. నువ్వు ఇక్కడే సముద్రం ఒడ్డు వద్ద ఉండి పూరి నగరాన్ని, నా భక్తుల్ని రక్షించాలని చెప్పాడు. అది విన్న హనుమంతుడు ఎంతో సంతోషించి సముద్రం ఒడ్డున ఉండి పూరి నగరాన్ని, ప్రజల్ని రక్షిస్తుంటాడు. అయితే ఒడ్డున హనుమ ఉండడంతో హనుమంతుణ్ణి దాటుకొని వెళ్లే శక్తి లేక సముద్ర దేవుడు సహజంగా ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే పూరి నగరం మొత్తం మీద ఎక్కడ రాముడి పూజ జరిగినా సరే హనుమంతుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా ఆ పూజకు చేరుకునేవాడు. ఎందుకంటే హనుమంతుడు రాముడికి ఎంత పెద్ద భక్తుడో అందరికి తెలిసిన విషయమే. అలాంటి రాముడి పూజ జరుగుతుంటే హనుమంతుడిని ఏ శక్తి ఆపలేకపోయేది. ఏది ఏమైనప్పటికీ పోయి ఆ రాముని పూజ కాడ ఉండి రామభజన చేస్తూ ఉండేవాడు. అయితే హనుమంతుడు ఒడ్డుపై లేని సమయాన సముద్ర దేవుడు మళ్ళీ పూరి జగన్నాథ స్వామి పాదాలను చేరుకోవడానికి తన ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. సో ఇలా హనుమంతుడు ఒడ్డుపైన లేని ప్రతిసారి మళ్ళీ సముద్ర దేవుడు పూరి నగరంపై పడి ఆ జగన్నాథుడి స్వామి పాదాలను చేరాలంటూ ప్రయత్నించేవాడు. ఇలా హనుమంతుడు వెళ్ళిన ప్రతిసారి సముద్ర దేవుడు పూరి జగన్నాథ స్వామి పాదాలను చేరుకునేందుకు అయిన ప్రతిసారి ఆ నగరం మొత్తం నీటితో మునిగిపోయేది. ఇది చూసిన ఆ పూరి జగన్నాథుడు చాలా కోపంతో రగిలిపోయాడు. కాకపోతే ఏమి చేసినా సరే హనుమంతుడి భక్తిని మాత్రం అదుపులో ఉంచలేమని జగన్నాథుడికి కూడా తెలుసు. ఎందుకంటే రాముడంటే హనుమంతుడికి ఎంత పిచ్చో అందరు తెలిసిందే. సో ఏది ఏమైనప్పటికీ హనుమంతుడిని రామ భజన నుంచి దూరం చేయలేమనే విషయాన్ని జగన్నాథుడు గ్రహించి హనుమంతుని కర్తవ్యం అనే సంఖ్యలతో ఆ బంగారు
బంగారు సంఖ్యలను కడతాడు. హనుమ, నేనేం చేసినా సరే నీ భక్తిని అదుపులోకి తీసుకురాలేనని నాకు తెలుసు. సో అందుకనే ఈ కర్తవ్యం అనే సంఖ్యలతో నిన్ను కట్టివేస్తున్నా అంటూ పూరి జగన్నాథ స్వామి హనుమంతుని కర్తవ్యం అనే బంగారు సంఖ్యలతో కట్టివేస్తాడు. అప్పుడు హనుమంతుడు ఆ కర్తవ్యం అనే సంఖ్యలను తెంచుకోలేక ఎప్పటికీ ఆ ఒడ్డు పైన ఉండి సముద్ర దేవుణ్ణి కట్టడి చేస్తూ ఆ పూరి నగరాన్ని, ఆ ఆలయాన్ని అండ్ అలాగే అక్కడున్న భక్తుల్ని రక్షిస్తూ నిత్యం అక్కడే ఆ ఒడ్డు పైన ఉంటూ బేడి హనుమంతుడి గుడి రూపంలో అక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ హనుమంతుడు ఆ టెంపుల్లో బంగారపు గొలుసులతో కట్టివేయబడే ఉంటాడు అండ్ నిత్య పూజలు అందుకుంటూ అక్కడ పూరి నగరాన్ని, భక్తుల్ని అండ్ ఆ ఆలయాన్ని రక్షిస్తూ సముద్ర దేవుణ్ణి అదుపులో ఉంచుతూ ఆ ఒడ్డు పైన పూజలు అందుకుంటూ ఉండిపోయాడు. సో హనుమంతుని రామభక్తి నుంచి ఆపడం జగన్నాథ స్వామికి కూడా సాధ్యం కాదనేసే కర్తవ్యం అనే సంఖ్యలతో హనుమంతుడిని బంధించేశాడు. ఇది మన బేడి హనుమంతుడి యొక్క గుడి కథ. అండ్ అలాగే హనుమంతుడు ఎందుకని బంగారపు సంఖ్యలతో ఉన్నాడు, అక్కడ నిత్యం ఎందుకు పూజలు అందుకుంటూ అదే ఒడ్డు పైన ఉన్నాడు అనే దానికి ఈ కథ అయితే ప్రసిద్ధిలో ఉంది. మరి ఇది తెలిసిన తర్వాత హనుమంతుడి భక్తికి ఎవరైనా సరే ఒక్కసారి జై హనుమాన్ అండ్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయాల్సిందే. అండ్ మా వీడియో ఇంతవరకు చూసారంటే మా కంటెంట్ ఎంతో అంతో నచ్చింది అనుకుంటున్నాం. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జై హనుమ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్ వీఆర్ ముచ్చట్లు.